నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2001లో గుజరాత్కి ఒక వ్యక్తిని సీఎంగా చేసినప్పుడు కాంగ్రెస్ ఆ వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడింది. ఆ వ్యక్తికి అస్సలు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, అతను ఒక అవుట్ సైడరు, 50 సంవత్సరాల వయసే ఉంది, ఇతన్ని ఎప్పుడూ కూడా చూడలేదు ఎక్కడ. ఇలాంటి వ్యక్తిని బీజేపీ తీసుకొచ్చి సీఎం ఫేస్ చేసింది గుజరాత్కే అంది. వాళ్ళు మాట్లాడుతున్న వ్యక్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. 24 సంవత్సరాలు గడిచింది, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు ఎవరిని హిట్ చేశారు, ఎక్కడ హిట్ చేశారని. అదే డైలమా కొనసాగుతూనే ఉంది. ఆ వ్యక్తి అప్పటి నుంచి 3 సార్లు గుజరాత్ సీఎంగా చేశారు, 3 సార్లు, 2 సార్లు కూడా కాదు, 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోలేదు. అప్పటి నుంచి పొలిటికల్ జర్నీ బిల్డ్ అవుతూనే వచ్చింది. హార్డ్ వర్క్ మీద, శ్రమ మీద, అంతే తప్ప ఇంటి పేరు మీద ఎక్కడా కాదు. ఆయన నేషన్ని ఫస్ట్ నమ్ముతారు, ఫ్యామిలీ కన్నా కూడా. ఆయనే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్లో ఎప్పుడూ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కలిపి 75,000 మంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు, రక్తదానం చేస్తున్నారు. ఇది కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కూడా గుజరాత్లో మోడీకి ఎంత ప్రేమ ఉంది ఇప్పటికీ అన్నది ఒక నిదర్శనం. మోడీ కూడా 13 సంవత్సరాలు సీఎంగా చేసి పీఎంగా 11 సంవత్సరాలు చేసిన వ్యక్తి, ప్రస్తుతానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి. ఎక్కడా కూడా లీవ్స్, సెలవులు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు, జీరో. స్కామ్లు ఏమన్నా ఉన్నాయంటే ఒక్క స్కామ్ కూడా ఇంతవరకు ఆయన రాజకీయ జీవితంలో లేవు. స్కామ్స్ జీరో. ఇల్లు ఏమన్నా ఉందంటే 900 స్క్వేర్ ఫీట్ ఇల్లు, అది కూడా ఈ మధ్య దాన్ని డొనేట్ చేశాడు ఆయన. 2002లో పర్చేస్ చేశాడు దాన్ని, ₹1,00,000 కాస్ట్కి. ప్రాపర్టీస్ కూడా ఏమీ లేవు, జీరో. పోనీ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఫేవర్ చేశాడు ఆ వ్యక్తి అంటే ఎక్కడ ఒక్క ఫేవర్ కూడా లేదు, జీరో. ఆయన మీద ఉన్న ఎలిగేషన్, చాలా పెద్ద ఎలిగేషన్ ఏంటంటే హార్డ్ కోర్ ప్యాట్రియాట్. ఇది తప్ప ఎక్కడా కూడా ఒక్క ఎలిగేషన్ లేని వ్యక్తి. ఇంకా ఈయన ఏం చేశారు ఏంటి ఈ 11 సంవత్సరాల ప్రధానమంత్రిగా అంటే చాలా వీడియోస్ చేశాను. క్లుప్తంగా చెప్పాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ, అట్లాగే 12 కొత్త ఐటీలు, 9 కొత్త ఐఏఎంలు, 15 కొత్తవి ట్రిపుల్ ఐటీలు, స్టేబుల్ గవర్నమెంటు, 12 కోట్ల టాయిలెట్స్, రామ్ మందిర్ని, ఆర్టికల్ 370 అబ్రిగేషన్ 370 లేకపోతే రిమూవల్ ఆఫ్ 370, 16 కొత్త ఏఐఎంఎస్లు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 4,20,00,000 మందికి ఇల్లు కట్టివ్వటం, 88 కొత్త విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్స్, 52 కోట్ల మందికి ముద్రా లోన్స్, 50 కోట్ల మందికి హెల్త్ కవర్, 3,80,000 కిలోమీటర్లు రూరల్ రోడ్సు, 16 కోట్ల మందికి ఇంటికి ట్యాప్ వాటర్, కుళాయి నీళ్లు, 1,00,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీకి తీసుకురాగలిగాడు. 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని త్వరలోనే 3rd ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నారు. ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు 1.4 బిలియన్ పీపుల్కి. ఏ ప్రధానమంత్రి కూడా ఇప్పటిదాకా బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ నుంచి ఇంత చేసిన ప్రధానమంత్రి ఎవ్వరూ లేరు ఇన్ని సంవత్సరాల్లో కూడా భారతదేశంలో. ఎంత అమేజింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే చాలామంది లిబరల్స్ మేము భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతామని సోషల్ మీడియాలో, నేషనల్ మీడియా ఇంటర్వ్యూల్లో తెగ చెప్పిన లిబరల్స్ అందరూ కూడా ప్రస్తుతం భారతదేశంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నారంటేనే తెలుస్తుంది మోడీ పరిపాలన ఏంటి అని. మోస్ట్ క్యాపబుల్ లీడర్ అని చెప్పచ్చు, స్టేబుల్ లీడరు, 75 సంవత్సరాల్లో కూడా యూత్ఫుల్ లీడరు, అడ్మైర్డ్ లీడరు, లవబుల్ లీడరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మోడీకి జన్మదిన శుభాకాంక్షలతో, ట్వీట్స్తో వెలువెత్తున్నారంటేనే మోడీ గ్లోబల్గా ఎంత పేరు సంపాదించాడని చెప్పచ్చు. వీసా అమెరికాకి నిరాకరించింది 2002లో.
అప్పుడంతా కూడా అల్లర్లోని ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి, క్లియర్ అయినాయి. 2014లో ఒక్కసారి రైజ్ అయిన వ్యక్తి ఉజ్వల, లేకపోతే టాయిలెట్స్ కానీ, జన్ధన్, లేకపోతే గ్రామ్ జ్యోతి రోడ్స్ కానీ, త్రిపుల్ తలాక్ అబాలిషన్ కానీ, రామ్ మందిరం కానీ, లేకపోతే కరోనా సమయంలో ఎట్లా ఆదుకున్నారు అందరినీ, అట్లాగే 3 సార్లు గెలిచిన వ్యక్తి, ఆయనకి 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు జర్నలిస్ట్ ఏకే ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ.